చేను అమ్మాలనుకేంటి అప్పు ఎక్కువయ్యి 30 లక్షలు అప్పు ఎక్కువయ్యి చేను అమ్మాలనుకేంటి చేను అమ్మాలనుకుంటే నీ దయ వల్ల మిరకలు చెప్పినావా వచ్చిందా 30 లక్షలు పైన వచ్చింది వచ్చినాయవా వచ్చినాయి 30 లక్షలు వచ్చినాయి నువ్వు చేను అమ్మొద్దు నేనుండాను నువ్వు చేను అమ్మొద్దు ఇట్లా పంట పెట్టు అని చెప్పినావు మిరపకాయలు పెట్టు పండుతా అన్నావు అదే 30 లక్షల పంట పైన వచ్చింది కానీ 30 లక్షల పైన వచ్చింది వచ్చిందవా 30 పైన వచ్చింది కొన్నామవ్వా ఆర్డర్ కొన్నాము సమున్నామవ్వా నీ దయవా అంతా నీ దయ ఉండాలి నేను తప్పుతాము మాట నువ్వు చెప్పి తప్పుతావా ఇంతమంది మగ కదా మడకట్లు వేసి పెట్టినామవ్వా పెట్టి దాంట్లో 80 లక్షల పంట దిగమల్లా ఆ ఉప్పులో చేనులోనే కొన్నాళ్ళు మగాన్ని పెట్టినాక మగ మెర పెట్టాం దాంట్లో 80 లక్షల పంట దిగ 80 లక్షల పంట 80 లక్షలు వస్తే నిన్ను పట్టుకుంటావు 80 లక్షలు లేకపోయినుకో నువ్వు నన్ను పట్టుకో నిన్ను పట్టుకుంటే మాకు లేదవా 80 ఇస్తే మీకు 70 లక్షలు మీకు ముడుపు నీకు తీసుకున్నాడే తీసుకున్నాక మాకే మిగిలింది మాకే నువ్వేం తీసుకోలే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పంచుతున్నావు కదా మన జాతరకి వచ్చిన వాళ్ళకి జాతర చేపిస్తున్నావు ఎక్కువైందవా ఏది ఎక్కడ 5 రూపాయలు 10 రూపాయలు అంత జనంకి 5 రూపాయలు 10 రూపాయలు ఏంటి వస్తుందవా ఇంత జనంకి అన్నము యాడ్లు ఎక్కువ అన్నము యాడ్లు తినలేక తినవాళ్ళు తిని పారేసేవాళ్ళు పారేసరి అన్నం తెలిసినోడుగా ఎంత పెట్టు అలా 4 ముక్కలు కిందికి అది పద్ధతే కాదు తిన్నోళ్ళు కొద్దిగా పారేసేది ఎక్కువ వాళ్ళ కర్మ అంతే ఇది పసాలు నేను కష్టపడి చేశాను ఏమో కూలి నెలది కుప్పవలసిన దాన్ని మీరు కష్టం చేసిన కష్టమవుతుంది చూడవా ఎన్నో రోజు నువ్వు నన్ను నమ్మి చెడిపోయినావా ఏం చెడిపోలేవా బాబాన్నా నిన్ను నమ్మి నేను బాబాన్నా చెడిపోలేదా చెడిపోయింటే ఈ గుడిమెట్లు ఎక్కము బాబాన్నాం మేము కాబట్టి వచ్చినాము ఈ గుడిమెట్లు ఎక్కినప్పటి నుంచి మేము బాబాడిండేది అందుకే ముందు మేము ఏమి ఉండలేదు అమ్మాలి అనుకున్నాము ఆ సేన పంట చూపించినాడు ఆ సేనే అమ్మాలి అనుకోండి మా 3 ఎకరాలు పక్కకు ఉంది అది అమ్మిడిస్తాంలే అనుకేంటే దానికి మెరుపు పెట్టి మమ్మల్ని ముందుకు నడిపినావు దాంట్లోనే ఉండేదమ్మా సార్ నువ్వు చెప్పిందే కొట్టేసింటే వీళ్ళనే కదా చేసి చిండేదని వీళ్ళ